కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ వచ్చేసి 14th ఫెబ్కి మూవీ అనేది రిలీజ్ అయింది. ఇక మీరు అనుకోవచ్చు 14th ఫెబ్కి రిలీజ్ అయిన మూవీది నువ్వు ఇప్పుడు రివ్యూ ఇస్తున్నావు ఏంటి అని చెప్పేసి. నా దరిద్రం ఏంటంటే ఇక నా బద్ధకం అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి, అప్పుడు చూసా మూవీని. ఈ మూవీ వచ్చేసి నేను మన విమల్ థియేటర్, బాలనగర్లో ఉన్న విమల్ థియేటర్లో మూవీని నేను చూడడం జరిగింది. ఇందులో యాక్ట్ చేసింది వచ్చేసి మన సంతోష్ శోభన్, అలాగే మానస వారణాసి. దీన్ని డైరెక్ట్ చేసింది అశ్విన్ చంద్రశేఖర్. ఈ డైరెక్టర్ది ఇది ఒక డెబ్యూ మూవీ. సో ఇతను ఒక తమిళ డైరెక్టర్. ఇంకా వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు, లైక్ మన రాజీవ్ కనకాల గారు, ఇంకా తమిళ్ నుంచి యోగి బాబు, ఇంకా వేరే వేరే యాక్టర్స్ నాకు అంత పేరు గుర్తుకు లేదు, వాళ్ళు ఉన్నారు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే మాత్రం హీరోకి హీరోయిన్కి ఇద్దరికి సరైన జాబ్ అంటూ ఉండదు. సో వాళ్ళు జాబ్ సర్చింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఓన్ విలేజ్ నుంచి చెన్నైకి వస్తారు. సో చెన్నైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కలిశారు, సో కలిసిన తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క లవ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, సో దాని తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఓకే, ఇక మూవీ చూసిన తర్వాత లైక్ మూవీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రభాస్ తోటి ఒక ఇంటర్వ్యూ అయింది వాళ్ళకి. సో అందులో వాళ్ళు రివీల్ చేసింది ఏంటంటే చాలా జనాల మధ్య వాళ్ళు నిలబడి కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ నిల్చొని వాళ్ళ యొక్క డైలాగ్స్ అనేవి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దానికి వాళ్ళు కెమెరా అంటే లైక్ ఇది మూవీ షూటింగ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎవరికి తెలీదు, ఎక్కడో కెమెరా ఒకనొక ప్లేస్లో పెట్టి ఇక వాళ్ళు డైరెక్ట్ ఆ విధంగా షూట్ అనేది చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే న్యాచురాలిటీ అనేది లైక్ ఒక అరే ఈ షూట్ అనేది న్యాచురల్గానే తీసారా అని చెప్పేసి మనకి ఈజీగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మానస వారణాసి ఇంకా శోభన్, ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ హీరోకి వచ్చేసి నాకు తెలిసి ఇది చాలా మంచి హిట్. మీరు అనుకోవచ్చు నా ప్రీవియస్ రివ్యూస్లో నేను చెప్తుంటే నాకు లవ్ స్టోరీస్ అంతగా నచ్చవు, మరి లవ్ స్టోరీ ఏ విధంగా చూసావు బ్రో అని చెప్తే నాకు లవ్ స్టోరీస్ అంతగా నచ్చవని నేను మీకు చెప్పా, అదైతే వాస్తవం. బట్ ఎవరైనా కానీ ఈ మూవీ బాగుంది చూడండి, చూడొచ్చు, డెఫినెట్గా బాగుంది చూడండి మాత్రం నేను డెఫినెట్గా చూస్తా అని ఆ విషయం కూడా నేను చెప్పా. ఇక అదే కావాలో ఈ మూవీ అయితే నేను చూసా. యా, వాళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది అండ్ ఇంకా సాంగ్స్ బాగుంది. అండ్ మూవీ చూస్తున్నంతసేపు మీకు ఎక్కడ బోర్ అయితే రాదు. ఓకే, ఇది కొద్దిగా అడల్ట్ కంటెంట్ అయితే అంతగేం లేదు, బట్ అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇక ఆ సీన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఫ్యామిలీతోని వాళ్ళని కొద్దిగా పక్కకు తీసేస్తే మిగతా మూవీ మొత్తం మన ఫ్యామిలీతోనే చూడొచ్చు. ఇక మీ యొక్క ఒక ఇఫ్ ఇన్ కేస్ మీకు లవర్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళతో కూడా మీరు మూవీ అనేది చూడొచ్చు. ఓకే, ఇంకా యా, ఇది నేను 14th ఫెబ్ అప్పుడు రిలీజ్ అయిన మూవీది మళ్ళీ ఇప్పుడు థియేటర్లో లేదు కదా బ్రో, మరి మేము ఎక్కడ చూడాలి ఏంటని ఒకవేళ మీరు అంటే మాత్రం ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఐ థింక్ లాస్ట్ ఫ్రైడేనే అనుకుంటా మూవీ అనేది స్ట్రీమింగ్ అనేది అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. సో యూ కెన్ గో అండ్ వాచ్. యా, ఇది మూవీ మీద నా ఒపీనియన్. నాకు ఈ మూవీలో వచ్చేసి హీరోయిన్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. దీనికంటే ముందు వేరే సినిమాలో యాక్ట్ చేసిందా లేదా అనేది నాకైతే అంతగా తెలీదు, బట్ ఇందులో అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే హీరో కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్కు చాలా బాగా చేస్తారు. ఓకే, ముందు చెప్పినట్టుగా మూవీ అయితే మీకు ఎక్కడ బోర్ రాదు, ఇదైతే మాత్రం వాస్తవం ఖచ్చితంగా రాసిస్తాం. ఓకే, యా, ఇది మూవీ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మూవీ ఒకవేళ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ అలాగే నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్.